ప్రీతి చక్రవర్తి అర్చి వీళ్ళిద్దరూ ఎలా పుట్టారో ఒక మంచి కథ ఉంటుంది. అంగరాజ్యపు రాజు ఒకసారి అశ్వమేధ యాగాన్ని చేశాడు. యాగం మొత్తం పూర్తయింది. దేవతల కోసం ఈ ఋషులందరూ ఆవిర్భాగాల్ని ప్రిపేర్ చేశారు. కానీ ఆ ఆవిర్భాగాలను తీసుకోవడానికి ఏ దేవతలు రాలేదు. ఋషులకు అర్థం కాలేదు అసలు ఏం జరిగిందా అనేది. ఎందుకు రాలేదని ఆలోచిస్తున్నారు. ఈలోపు ఆ అంగరాజు లేచి నేనేమైనా తప్పు చేశానా, ఎందుకు రావట్లేదు అని అడిగారు. వాళ్ళలో అప్పుడు ఒక ఋషి లేచి చెప్పారు, నువ్వేం తప్పు చేయలేదు, కానీ నీకు పిల్లలు లేరు. నీకు పిల్లలు లేకపోవడం వల్ల నువ్వు అశ్వమేధ యాగం చేయడానికి పనికిరావు. నువ్వు ముందర పుత్రకామేష్టి యాగం చేయి, ఆ తర్వాత అశ్వమేధ యాగం చేయని సజెస్ట్ చేశారు. అప్పుడు రాజు పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగం అయింది. పాయసం తను తాగి తన భార్య అయిన సుమతికి ఇచ్చారు. ఆవిడ గర్భవతి అయింది. వీళ్ళిద్దరికి వేణుడు అనే కొడుకు పుట్టాడు. అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ వేణుడు అనే కొడుకు నీచుడు. ఎప్పుడు కూడా అధర్మ మార్గంలోనే ఉండేవాడు. చేయరాని పనులన్నీ చేశాడు. తను చేస్తున్న నీచమైన పనులు తట్టుకోలేక తన తండ్రి అయిన ఈ అంగరాజు విరక్తి చెంది రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. రాజ్యానికి రాజు లేకపోవడం వల్ల అందరూ ఇష్టం లేకుండానే ఈ వేణుడికి పట్టాభిషేకం చేసి రాజుని చేశారు. రాజు అయిన తర్వాత అధర్మాలు ఇంకా పెరిగిపోయి ఇలాంటి నీచుడు రాజు ఉంటే మనకు కూడా ప్రాబ్లం అని చెప్పి దొంగలు కూడా ఎక్కడో అడవిలో పారిపోయి తలదాచుకున్నారు. ఋషులందరూ వాళ్ళు అనుకున్నారు, మనం వెళ్ళి ధర్మం అంటే ఏంటో వేణుడికి నేర్పిద్దాం, వింటే ఓకే, వినకపోతే భస్మం చేసేద్దాం అనుకున్నారు. వెళ్ళారు. వేణుడికి చెప్పారు. వేణుడు వినకపోగా తిరిగి ఋషుల్ని అవమానించాడు. ఋషులకు కోపం వచ్చింది. వేణుడు మరణించాడు. వేణుడి యొక్క తల్లి వేణుడి శరీరం పాడైపోకుండా తన తపోఫలంతో ప్రిజర్వ్ చేసి ఉంచింది. రాజు లేకపోవడం వల్ల దొంగలకి మంచి అడ్వాంటేజ్ అయింది. ఎక్కడెక్కడి నుంచి అడవుల నుంచి లోపలికి వచ్చి అందరినీ దోచుకోవడం స్టార్ట్ చేశారు. ఇలా కాదు, ఒక రాజు తప్పనిసరిగా ఉండాలని చెప్పి ఈ ఋషులందరూ ఏం చేశారంటే వేణుడి శరీరం దగ్గరికి వెళ్లి మంత్రాలు చదివి వేణుడి యొక్క తొడల్ని చిలికారు. అలా చేయడం వల్ల తొడల నుంచి ఒక నిషాదుడు పుట్టాడు. ఆ తర్వాత వేణుడి యొక్క భుజాలు చిలకడం వల్ల ఒక భుజం నుంచి ప్రీతి చక్రవర్తి, ఇంకొక భుజం నుంచి అర్చి అనేవాళ్ళు జన్మించారు.